పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్లో ఆగని ఇంధన సెగ, మళ్లీ మండుతున్న మధ్యప్రాచ్యం గొబులు, ముడి సరుకు సరఫరాకు ఆటంకం, పెరగనున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, వంట గ్యాసు ఇక సామాన్యుడికి భారమే. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత సామాన్యుడి చేబుకి చిల్లులు పట్టేలా కనిపిస్తున్నాయి. మళ్లీ ప్రాచ్యంలోకి మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరాపై నీలినీడలు ముసురుకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న వివాదం ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తుంది. దీని ప్రభావంతో భారత్లో పెట్రోల్ డీజిల్తో పాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది గొడ్డలి పెట్టలా మారనుంది. మధ్యప్రాచ్య దేశాల్లో అస్థిరత నెలకొందే, దాని ప్రభావం నేరుగా చమురు బావులపై పడుతుంది. ప్రపంచానికి అవసరమైన చమురులో సింహభాగం ఈ ప్రాంతం నుంచే సరఫరా అవుతుంది. ప్రస్తుత ఉద్రిక్తత వల్ల చమురు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరుగుతాయేమో అని భయం మార్కెట్ను వెంటాడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రైట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. భారత్ తన అవసరాల కోసం 80% పైగా ముడి చమురును దిగుమతులపైనే ఆధారపడుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం, క్రూడ్ ధరలు పెరగడం మన చమురు కంపెనీలపై భారంగా ఉంది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ప్రతి డాలర్ పెరిగినప్పుడల్లా దేశీయంగా లీటర్ ధరపై దాని ప్రభావం కనిపిస్తుంది. చమురు కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ధరల పెంపును అనివార్యంగా భావిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం ముదిరితే లీటర్ పెట్రోల్ ధర 100 దాటి ఎంతవరకు వెళ్తుందన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. కేవలం వాహన ఇంధనాలే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సహజ వాయు ధరలు కూడా అంతర్జాతీయ పరిణామాలకు లోబడి ఉంటాయి. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఇప్పుడు గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ ధరలు పెరిగితే మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుంది. హోటల్, ఇతర చిన్న వ్యాపారాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇంధన ధరల పెరుగుదలకు కేవలం రవాణా రంగానికే పరిమితం కాదు, ఇది ఒక చైన్ రియాక్షన్లా మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, పంపు సెట్లకు డీజిల్ వాడకం పెరిగిన నేపథ్యంలో సాగు ఖర్చులు భారమవుతాయి. ఫలితంగా కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు పెరుగుతాయి. మరోవైపు విమాన ఇంధన ధరలు పెరిగితే విమాన ప్రయాణాలు కూడా ప్రియం కానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పన్నుల తగ్గింపు ద్వారా ఏమైనా ఊరటనిస్తుందా అన్నది వేచి చూడాలి. ప్రపంచ దేశాల మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పేలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదు. ఇరాన్ కీలకమైన నౌకా మార్గాలను మూసివేస్తే ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోతుంది. భారత్కు చమురు సరఫరా చేసే ఓడలు ఇదే మార్గం కూడా రావాల్సి ఉంటుంది. ఈ అనిశ్చితి వల్ల చమురు నిల్వలు తగ్గి డిమాండ్ పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే భారత ఆర్థిక అభివృద్ధి రేటుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు అంతర్జాతీయ పరిణామాలు, ఇటు దేశీయ అవసరాల మధ్య సామాన్యుడు నలిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.